వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలంలోని హీరాపూర్ సమీపంలో ఓ ఇప్ప చెట్టు రెండు రంగులతో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అది ఒకే చెట్టు అయినప్పటికీ రెండు రంగులలో కనిపించడం అది అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడం. మరి ఆ యొక్క ఇప్ప చెట్టు విశేషాలు ఏంటో చూసొద్దాం రండి. ఇది హీరాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఇప్ప చెట్టు. ఈ ఇప్ప చెట్టు మనం చూసుకుంటే ఇది కింది వైపు నుంచి కాండం దశ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు అంటే దాదాపుగా ఇది ఒకే చెట్టు. ఇక్కడ నుంచి ఇవి రెండు కొమ్మలుగా వేరయ్యాయి. ఒకవైపు ఈ యొక్క కొమ్మ, మరి కుడివైపు ఇంకొక కొమ్మ, ఇవి రెండు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకవైపు ఇది ఆకుపచ్చగాను, మరోవైపు ఎరుపు వర్ణంలోనూ కనిపిస్తూ ఉంది. ఇది ప్రతి ఏటా కూడా ఏప్రిల్ మొదటి వారంలో ఇప్ప పూత రాలే దశలో ఈ యొక్క ఇప్ప చెట్టు ఈ విధంగా రెండు రంగులతో కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఏటా కూడా గత కొన్నేళ్లుగా ఈ చెట్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది. ఈ యొక్క ఇప్ప పువ్వుకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ ఇప్ప చెట్టుకున్న ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే ఆదివాసులు పవిత్రంగా ఈ యొక్క చెట్టును పూజిస్తుంటారు. దీన్ని తమ దేవతగా కూడా కొలుస్తూ ఉంటారు. ఈ యొక్క ఇప్ప పువ్వులతో వివిధ రకాల వంటకాలు, అదేవిధంగా లడ్డూలు తయారు చేస్తుంటారు. అదేవిధంగా దీంతో ఇప్ప సారను కూడా తయారు చేస్తుంటారు. అయితే ఈ యొక్క ఇప్ప చెట్టు మరి ఈ హీరాపూర్లో ఉండడం, మరి ఇక్కడ స్థానికులను ఇది అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇది ఏప్రిల్ మాసంలో పూత దశలో వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా రెండు రంగులతో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. హీరాపూర్లో ఉన్న ఈ ఇప్ప చెట్టు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఇప్ప చెట్టు యొక్క ప్రత్యేకత ఏంది? ఇది ప్రతి ఏటా ఇలా రెండు రంగులలో ఏ విధంగా మారుతుంటుంది? ఎప్పుడెప్పుడు మారుతుంది? సురేష్, మేము హీరాపూర్ గ్రామంలో నివసిస్తున్నాం. ఇది ఈప చెట్టు ఒకవైపు ఎర్రగా అవుతుంది, ఒకవైపు పచ్చగా అవుతుంది. ఇది ఏప్రిల్ నెలలో ఎండాకాలంలో ఇది ఎర్రగా పచ్చగా కావడం, మళ్ళీ పువ్వులు వచ్చినాక, పువ్వులు పడిపోయినాక కాయలు వస్తుంది. కాయలు వచ్చినాక మొత్తం పచ్చగా అవుతుంది. చెట్టుని చూసి రోడ్డు మీద నడివే వాళ్ళు ఈయనకి చెట్టుని చూసి ఆనందం పడతారు. కిందికి బండిలు కూడా కొంచెం ఆగి ఎండాకాలంలో పెడతారు, నిలబడతారు. చల్లగా గాలి కొడుతుంది. ఈ చెట్టుని చూసి అందరూ ఆనందపడతారు. ఇది చెట్టు ఒక రంగు పచ్చగా, ఒక రంగు ఎర్రగా. ఇది పువ్వు ఏప్రిల్ నెలలో కూడా పువ్వు పడిపోతుంది. అప్పుడు కూడా ఎర్రగా పచ్చగా అవుతుంది. కాయలు వచ్చినాక చెట్టు మొత్తం పచ్చగా ఉంటుంది. మళ్ళా సంవత్సరం మొత్తం పచ్చగానే ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ వచ్చినాక మళ్ళీ ఒకవైపు పచ్చగా, ఒకవైపు ఎర్రగా ఉంటుంది. ఇప్ప పువ్వు రాలే క్రమంలోనే ఈ యొక్క చెట్టు రెండు రంగులను పోలి ఉండడం అది గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ యొక్క చెట్టు మాత్రం చూడడానికి ఒకే చెట్టు అయినప్పటికీ కూడా దీని కాండాలు రెండు వైపులుగా ఉండడం వల్ల ఇది ఒకవైపు ఎరుపు రంగులో, ఇంకోవైపు ఆకుపచ్చ రంగులో ఈ విధంగా కనిపించడం ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది. అయితే ప్రతి ఏటా ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ విధంగా ఇది కనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పకాయలు వచ్చాక యథావిధిగా ఇది ఆకుపచ్చ వర్ణంలోకి మారిపోతుంది. సంవత్సరం పాటు మళ్ళీ ఇది యథావిధిగా ఆకుపచ్చ రంగులోనే కనిపిస్తూ ఉంది. అయితే ఇది కేవలం పూత దశలో ఉన్నప్పుడు మాత్రమే అందరికీ ఈ విధంగా రెండు రంగులలో కనిపించడం అనేది దీని యొక్క ప్రత్యేకత. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.